హై వ్యూస్, మీలో ఎవరైనా భోజనం చేస్తూ ఉన్నా లేదు చాలా హ్యాపీగా కనుక ఆ మూడ్లో కనుక ఉన్నా దయచేసి ఈ వీడియో చూడకండి. అంటే ఏమంటారంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా భయపడతారు అండ్ తెలిసి తెలియకుండానే ఒక రకమైన గగురు పడికి లోనవుతారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. గంగలూరు నుంచి హిరోలి అని ఒక ఏరియా రోడ్ వేసారు. 120 కోట్లు దాదాపు దానికి బడ్జెట్ కావచ్చు, లేదంటే అప్పుడు దానికి ఎస్టిమేషన్ అమౌంట్ కావచ్చు, లైక్ అలా టెండర్. సురేష్ చంద్రకర్ అని చెప్పేసి వాడేశాడు. ఇదంతా ఇక్కడ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా. ముఖేష్ చంద్రకర్ అని చెప్పేసి ఒక న్యూస్ కంట్రిబ్యూటర్ అనుకోవచ్చు, స్ట్రింగర్ అనుకోవచ్చు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా అనుకోవచ్చు. వయసు 28 సంవత్సరాలు. ఇతను ఎన్డీటీవీకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కంట్రిబ్యూటర్గా చేస్తూనే బస్తర్ జంక్షన్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో న్యూస్ ఐటమ్స్ అవిస్తాడు. ఈ బీజాపూర్, బస్తర్ ఈ ఏరియాల్లో నక్సలైట్లు ఎప్పుడన్నా ఎవరినన్నా కిడ్నాప్ చేసినా, ప్రభుత్వంతో ఏదైనా చర్చలు జరపాలన్నా మన ముఖేష్ చంద్రకరే ముందుంటాడు. అతనికి అంత గుడ్ ఇమేజ్ ఉంది, మంచి బ్రాండ్ కూడా ఉంది. అతను మన డిసెంబర్ 25వ తారీఖున ఈ ఎన్డీటీవీలోనే ఒక న్యూస్ ఇచ్చాడు. ఏంటి అది? మనం ఇందా చెప్పినట్టు గంగలూరు నుంచి హిరోలికి వెళ్ళి 120 కోట్ల రోడ్డు ఏదైతే వేశారో 120 కోట్ల రూపాయలతో అందులో అవినీతి జరిగిందని. ఆ కాంట్రాక్టర్ ఆవిడు సురేష్ చంద్రకర్. పేరును చూస్తే మీకు ఆల్మోస్ట్ అంతా ఒకే క్యాస్ట్, బంధువులు అనిపిస్తుంది కదా. నిజమే, బంధువులే. సురేష్ చంద్రకర్ అనేవాడు కాంట్రాక్టర్. వాడు తప్పు చేశాడు, అవినీతికి పాల్పడని చెప్పేసి ముఖేష్ చంద్రకర్ న్యూస్ ఇచ్చాడు. ప్లే అయింది. దెన్ మొన్న డిసెంబర్ 31 నైట్ కావచ్చు, లేదా జనవరి 1 కావచ్చు, ఆ సమయంలో ఇక పక్కాగా ఇక లేసా చంపేద్దామని చెప్పి డిసైడ్ అయి ఉన్నారు. అందుకని ఏం చేశారు, ఇతని ఇంటికి రితేష్ అండ్ మహేంద్ర అని ఇద్దరు వచ్చారు. రితేష్ చంద్రకర్, మహేంద్ర. రితేష్ చంద్రకర్ వాడు బంధువే. ఏమన్నారు, దా ఇక్కడ దాకా వెళ్దాందా, మన సురేష్ ఇంట్లో విన్ను ఉంది, చిన్న పార్టీ రా అని చెప్పేసి ముఖేష్ని పిలిచారు. సరే, యాజ్ ఎ జర్నలిస్ట్గా అందరూ వార్తలు ఇస్తూనే ఉంటారు, ఫంక్షన్ అన్నా అది పార్టీ అన్నా మామూలుగా వెళ్తూనే ఉంటారు అన్నట్టుగా అనుకుని సరే అని వెళ్ళాడు. ఇక అక్కడండి ఇతను మరి వాళ్ళు ఏం అడిగిరేంటి విచారణలో తెలియాలి. ప్రజెంట్ అయితే మేమే కొట్టామని ఒప్పుకున్నారు. ఆ సమయంలో ఇతను ఎంత ఘోరంగా కొట్టారంటే, స్టార్టింగ్ చెప్పిన ఇంట్రో దీనికోసం పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ న్యూస్కు సంబంధించి బయట ప్రెస్తో మాట్లాడినటువంటి ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారు, పోలీస్ ఆఫీసర్, అతను సైతం నా 12 ఏళ్ల సర్వీసులో ఇంత ఘోరమైన మర్డర్ నేను చూడలేదు అన్నాడు. తల మీద మొత్తం 15 చోట్ల పగిలిపోయింది, అంత ఘోరంగా కొట్టారు. గుండెందా, హార్ట్ బయటికి లాగేసి ఉంది. లోపల లివర్ ఉందా, లివర్ 4 ముక్కలై ఉంది. పక్కటెములు ఇరిగిపోయినాయి, మెడ ఇరిగిపోయింది. హారిబుల్ అనమాట అసలు అది. అంటే ఎంత ఘోరం కొట్టారో చూడండి. ఇంకా ఆ మనిషిని, 28 సంవత్సరాల జర్నలిస్ట్ని అంత ఘోరం కొట్టారు. అతను కనిపించలా, ఏమయ్యాడు ఏంటి అని చెప్పి వెతుకుతున్నప్పుడు ఈ ముఖేష్ చంద్రకర్కి యుకేష్ అని తమ్ముడు అన్నాడు. అతని కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని ఇక పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లో చివరికి ఈ సురేష్ చంద్రకర్ యొక్క గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ లాంటిది ఉంటే ఆ ఇంట్లో అక్కడ ఒక సెప్టిక్ ట్యాంకులో ఇతని బాడీ దొరికింది. దాన్ని విచారణ చేస్తున్న మూమెంట్లోనే దినేష్ అనేవాడి సాయం తీసుకుని ఈ రకం చేశారు. రితేష్, సురేష్ చంద్రకర్ అండ్ మహేంద్ర వీళ్ళు కలిపి చంపారు. ఆ తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు దినేష్ చంద్రకర్ అనేవాడు హెల్ప్ తీసుకున్నాడు. అంతా ఒకే కులం అండ్ బంధువులే. ఆ దినేష్ అనేవాడు వచ్చిన తర్వాత దాన్ని బాడీని ఏం చేద్దాం అన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ వేసేసి పైన సిమెంట్ పెట్టి కవర్ చేసేసారు. మన చనిపోయినటువంటి ముఖేష్ చంద్రకర్ యొక్క ఫోన్ డేటా, కాల్ రికార్డ్స్, చివరికి ఫోన్ ఎక్కడ ఆఫ్ అయింది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ బాడీ దొరికింది. బాడీ దొరకగానే ఈ సురేష్ చంద్రకర్ అనేవాడు పారిపోయాడు. నిన్న హైదరాబాద్లో దొరికాడు. ఎలా? వీడి దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ హైదరాబాద్ వాడు. ఆ డ్రైవర్ ఇంట్లో వీడు దొరికాడు. ఆల్రెడీ వీడి భార్యను పట్టుకున్నారు, దినేష్ని, రితేష్ని, మహేంద్రని అందరిని పట్టుకున్నారు. ఇప్పుడు వీడు దొరికాడు.
ఈ జరిగినటువంటి మర్డర్ గురించి అసలు యావత్ దేశం అంతా ఉలిక్కిపడిందండి. ఇలాగైతే ఏ జర్నలిస్ట్ అని సరే న్యూస్ ఇస్తాడా, ఇలాగైతే ఏ జర్నలిస్ట్ సరే నిజం చెప్తాడా? అందుకేనేమో చాలా మంది జర్నలిస్టులు అమ్ముడుపోతున్నారు, కొన్ని పార్టీలకు తొత్తులుగా ఉన్నారు, ఇంకొంతమంది వచ్చి చెవుడు డబ్బులు ఇస్తాడు ఫేవర్గా రాస్తున్నారు. ఇదే కదరా బాబు, ఒరిజినల్గా జెన్యున్గా ఉంటే ఇలా చస్తావనే కదా అని చెప్పేసి అంటున్నారు. ఈ మావోయిస్టులు ఉంటారు కదా బస్తర్ జిల్లాలో, బీజాపూర్ జిల్లాలో బస్తర్ చుట్టుపక్కల నక్సలైట్లు మావోయిస్టులు అంటారు చూసారు, వారు సైతం ముఖేష్ చంద్ర గారు చనిపోయాడు అయ్యో పాపం అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే జెన్యున్గా ఉంటాడు అతను. అటువంటి అతను ఎంత ఘోరంగా చనిపోయారో చూడండి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి షాకు, హోమ్ మినిస్టర్ షాకు, ఇంత ఘోరంగా చంపడం ఏంట్రా అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఒక జర్నలిస్ట్ అనేవాడు నిజాలు చెప్పాలి అన్నప్పుడు ప్రభుత్వం మద్దతు ఉండాలా అండ్ జనాల సపోర్టు ఉండాలి. ఆ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడు అంటే ఏంట్రా ఆ జర్నలిస్ట్ ఏదో అంటున్నా అన్న ఫీలింగ్ రావాలి. కానీ అలా ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే పనికి మాలినటువంటి ప్రతి ఎదవ, చాలా కరెక్ట్గానే మాట్లాడు, పనికి మాలినటువంటి ప్రతి ఎదవ ఏదో ఒక విధంగా జర్నలిస్ట్ అని ట్యాగ్ని మెడలో వేసుకుందాం, సంపాదిద్దాం, బెదిరిద్దాం అన్నట్టు తయారయ్యారు. చాలా తక్కువ మంది ఈరోజు నిజమైన జర్నలిస్టులుగా వచ్చే డబ్బులతో తింటున్నారు. ఈవెన్ రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకొని వాటితో జీవనం సాగిస్తున్నటువంటి జర్నలిస్టులు ఈ రోజుకున్నారు. టాప్ మోస్ట్ అఫీషియల్స్ తెలిసిన, టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ తెలిసిన, మీది నాకేం వద్దురా బాబు, ఉన్న వార్త ఏంటి ఇవ్వండి నేను వేస్తా, మీరు ఇస్తున్న వార్త కరెక్ట్ కదా నేను రీసెర్చ్ చేస్తా, ఇన్వెస్టిగేషన్ చేస్తా, నిజానికి జనాలకు చెప్తా. ఈ వేలో ఈరోజు ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా రేరుగా ఉన్నారు. అంతెందుకు, ఉన్న విషయం ఏదన్నా ఇది అని చెప్పేసి క్రాస్ చెక్ చేసి నేను చెప్తున్నప్పుడు కూడా నన్ను కూడా మన కావ్యాస్ మీడియాలో కింద కామెంట్లు పెడుతున్నట్టు కొంతమంది తేడాగా, మన క్యాటలిస్ట్ ఛానల్స్ తేడా కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇంత భయంకరంగా చనిపోయాడంటే ఈ సురేష్ అనేవాడిని ఎన్కౌంటర్ చేయాలి అండ్ ఆ రితేష్ని, ఆ దినేష్ని, ఆ మహేంద్రని ఇంతకన్నా ఘోరంగా చంపాలి. కానీ అలా జరగదు మన దేశంలో. నరకంలో శిక్షలు పడితేనే అనుకోవాలి. మనకు భూమి మీద ఉన్నప్పుడే వాడు చేసిన తప్పుకి శిక్ష కనుక విధించగలిగితే, ఆ రకంగా ఇంకొకటి ఎవడన్నా చేయాలంటే భయపెట్టాడు కానీ గవర్నమెంట్ చేయగలిగితే అప్పుడండి హత్యలు ఆగుతాయి. అండ్ ఫ్రీడమ్ అంటారు కదా, స్వాతంత్రం, అది నిజంగా వచ్చింది అన్నటువంటి ఇది జనాలకు కూడా వచ్చింది. ఆగస్టు 15 అప్పుడు చెప్తా, జనవరి 26 అప్పుడు చెప్తా, ఏమని ఆగస్టు 15 అప్పుడు చెప్తా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు కదా. ఇప్పటికే ఓలల్లో కొంతమంది అమాయకులు పోలీసులు చూసి భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ ఓలల్లో కొంతమంది పనికొల్ని ఎవరైనా చూసి భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మాకెక్కడ వచ్చేది స్వాతంత్రం ఇప్పటికీ వాళ్ళు అంటూనే ఉంటారు. నెక్స్ట్ జనవరి 26 రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాజ్యాంగ ఫలాలు మాకెక్కడ అందినీ బాబు, మాకు వస్తేనే మొత్తం ఆడే దోసుకుంటున్నాడు అని బాధపడేలు ఇప్పటికీ ఉన్నారు. మన ఈ స్వతంత్ర భారతదేశంలో, మన యొక్క ఈ రిపబ్లిక్ దేశంలో ఇప్పటికీ ఎంతోమంది అమాయకులు స్వాతంత్రం కోసం, రాజ్యాంగ ఫలాలు అందరికీ ఎదురు చూస్తున్నారంటే ఈ మధ్యలో సురేష్ చంద్రకర్ లాంటి దుర్మార్గులు, నీచులు ఉండబట్టి.